కోరిన కోరికలు తీర్చే సప్త శనివార వ్రతం. ముందుగా ఈ వ్రతం గురించి నాకెలా తెలిసింది? వ్రతం నేనెలా కంప్లీట్ చేశానో, వ్రతం చేసినందుకు ఫలితం దక్కిందా లేదా అన్న విషయాలు పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను. వ్రతం గురించి చెప్పే ముందు ఇంకో విషయం చెప్పాలి. దేవుడంటేనే నాకు నమ్మకం లేదు. ఇక ఇంట్లో పూజ చేసుకోవడం అసలే ఉండదు. అందుకు వేరే రీజన్ ఉందిలేండి. ఇక వెంకటేశ్వర స్వామి అంటే అసలే నచ్చదు. నా జీవితంలో ఏదైనా చూడకూడని ప్రదేశం ఉంది అంటే అది తిరుపతి అనేదాన్ని. నా జీవితంలో తిరుపతికి పోను అనేదాన్ని. అలా అనుకున్న నాకు అనుకోకుండా ఈ మధ్యనే యూట్యూబ్లో ఒక వీడియో కనిపించింది. అదే సప్త శనివార వ్రతం గురించి. స్టార్టింగ్లో పెద్దగా పట్టించుకోలేదు, కానీ యూట్యూబ్ పదే పదే అవే వీడియోస్ రికమెండ్ చేయడం వల్ల చూడాల్సి వచ్చింది. అనుకోకుండా ఒక వీడియో చూశాను, ఏంటి సప్త శనివార వ్రతం అంటే ఏంటి అనేసి. ఆ వీడియో పూర్తి అవ్వగానే సప్త శనివార వ్రతం గురించి ఒకదానికొకటి వీడియోలు వస్తూనే ఉన్నాయి. మరికొన్ని వీడియోలు చూశాను. తర్వాత వాటికి కామెంట్స్ కూడా చదివాను. వీడియోస్కి చాలామంది పాజిటివ్గా కామెంట్స్ పెట్టారు. వ్రతం చేస్తున్నప్పుడు నాకు 2వ వారంలోనే ఫలితం దక్కింది, 3వ వారంలోనే ఫలితం దక్కింది అంటూ కామెంట్స్ పెట్టారు. నిజంగా మనం అనుకున్నది జరుగుతుందా అనిపించింది. ఇక యూట్యూబ్ రికమెండ్ చేసిన ప్రతి వీడియో చూశాను. చూసి కామెంట్స్ కూడా చదివాను. ఎందుకో తెలియదు, కానీ ఆ వీడియోలన్నీ చూసిన తర్వాత నాకు కూడా ఆ పూజ చేసుకోవాలనిపించింది. ఇక్కడే అసలు సమస్య అంతా ఉంది. నేను ఇంట్లో పూజలు కూడా చేయలేని నేను 7 వారాలు వ్రతం చేయగలనా? అదీ కాక నాకు హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. చాలా సందేహాలతోనే మా హస్బెండ్ని అడిగా. ఇలాగ వ్రతం చేసుకుంటే చాలా మంచిదట, చాలా వీడియోల్లో పాజిటివ్గానే మెసేజ్లు ఉన్నాయి, కామెంట్స్ చదివాను నేను అని చెప్పా. అవును, నేను కూడా విన్నాను, ఆ వ్రతం చేసుకుంటే చాలా మంచిదట, చేయి అన్నారు. నేను వ్రతం చేయగలనా లేదా అనే సందేహం చాలా ఉండేది. ఇకపై ఏదైతే అది అవుతుంది, వ్రతం స్టార్ట్ చేయాల్సిందే అని చెప్పేసి నెక్స్ట్ వీకే స్టార్ట్ చేసేసాం. మొదటి వారంలో మనం ఏం ప్రసాదాలు పెట్టాలి, పూజ ఎలా స్టార్ట్ చేయాలని చాలా సందేహాలు ఉండేవి. పూజకి ఏమైనా తక్కువ చేశానా, పూజలో ఏమైనా తప్పులు చేశానా అని చాలా సందేహాలు ఉండేవి. పూజకి నైవేద్యంగా నువ్వులుండలు, పానకం మాత్రమే పెట్టా. పూజ తర్వాత ఆ నువ్వులుండలు మేమే తిన్నాం. తిన్న తర్వాత సందేహం, మేం తినొచ్చా లేదా ఎవరికైనా ఇవ్వాలా అని చెప్పి. తర్వాత వీడియోలు కామెంట్స్ కామన్ అయిపోయింది. అలా మొదటి వారం పూర్తి చేసుకున్న తర్వాత యాంకర్ శివజ్యోతి సప్త శనివార వ్రతం వీడియో కనిపించింది. శివజ్యోతి వీడియోస్ కూడా చూశాను. అలా 2వ వారం 3వ వారం పూర్తి చేసుకున్న తర్వాత 3 వారాలు గ్యాప్ వచ్చింది. మరీ సందేహాలు స్టార్ట్ అయ్యాయి. పూజ మధ్యలోనే ఆగిపోయింది కదా, మరీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలా ఏంటి, లేదంటే 3వ వారం నుంచి కంటిన్యూ చేయొచ్చా అన్నది సందేహం. ఇక మరీ వీడియోలు చూడడం స్టార్ట్ చేశా. కామెంట్స్ కూడా చూసేదాన్ని, ఎవరైనా కామెంట్ పెట్టారేమో ఆ విషయం గురించి అని చెప్పేసి. ఎక్కడా కనిపించలేదు. తర్వాత ఈ 2-3 ఈ వ్రతం గురించి తెలిసిన వాళ్ళని, పూజ చేసుకున్న వాళ్ళని అడిగా. వాళ్ళు చెప్పిన విషయం, ఫస్ట్ నుంచి చేయాల్సిన అవసరం లేదు, మనం ఎక్కడికి స్టాప్ చేసింటే ఆ వారం నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. 3 వారాలు పూర్తి చేసిన తర్వాత 3 వారాలు గ్యాప్ కూడా వచ్చింది. ఆ గ్యాప్లోనే మా హస్బెండ్కి జాబ్ కూడా వచ్చింది. ఇక 4వ వారం నుంచి కంటిన్యూగా చేశా. 4వ వారం పూర్తవగానే, స్టార్టింగ్లో చెప్పాను కదా నాకు హెల్త్ ఇష్యూస్ ఉందని చెప్పి, నేను డయాబెటిక్. 6 ఇయర్స్ నుంచి షుగర్ ఉంది. ఎలాంటి మెడిసిన్ వాడను, షుగర్కి తగ్గ ఎలాంటి డైట్ చేయను, జస్ట్ చక్కెర పదార్థాలు మాత్రమే తిన్నాను అంతే. లాస్ట్ టైం నా షుగర్ లెవెల్స్ చెక్ చేసుకున్నప్పుడు 451 యూనిట్ ఉంది. ఈ పూజ చేసేటప్పుడు 4 వారాలు పూర్తయిన తర్వాత కొద్దిగా తల తిరుగుతూ కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటే మరీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకున్నా. రిపోర్ట్స్ చూసి నేనే షాక్ అయ్యా. మరీ డౌట్ వచ్చి మరీ ఇంట్లో కూడా ఒకసారి చెక్ చేసుకున్నా. షుగర్ అంతలా తగ్గిపోయింది ఏంటి అని నేనే షాక్ అయ్యా. తర్వాత 5వ వారం కూడా కంప్లీట్ చేసుకున్నా. 5వ వారం కంప్లీట్ అవ్వగానే మరో శుభవార్త కూడా విన్నా. మా హస్బెండ్ ఎప్పుడో 2018లో ఓ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు దాదాపు 7 ఏళ్ళు అయింది. తను ఇన్వెస్ట్ చేసిన కంపెనీనే లేదు, ఆ డబ్బులు రాలేదు. ఆ డబ్బులు వస్తాయన్న నమ్మకం కూడా లేదు. అలాంటిది ఎప్పుడో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు నాకు 5వ వారం పూర్తవగానే వచ్చాయి.
అలాగా నాకు 5 వారాలు పూర్తి చేసుకోగానే 3 అద్భుతాలు జరిగాయి. అలా 7 వారాలు పూర్తి చేసుకొని ఒక ముసలాయనకి ఇంటికి పిలిచి బట్టలు పెట్టాం. దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి గుడిలో ఒక పూజారికి స్వయం పాకం ఇచ్చి 5 మంది ముత్తైదువులకు జాకెట్ పీసులు తాంబూలం ఇచ్చి నా సప్త శనివారం వ్రతం పూర్తి చేసుకున్నా. ఇప్పుడు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి పాటలు వింటూనే ఉన్నా. సప్త శనివారం వ్రతం చేసుకోవడం వల్ల నాకు జరిగినవి మీతో పంచుకున్నాను. ఎవరైనా వ్రతం చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేయండి. పూజలో అవి తక్కువ చేశామేమో, ఇవి తక్కువ చేశామేమో అని ఆలోచించకండి. ఒక వారం ఏదైనా మిస్ అయినా మరి నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా అవి మిస్ కాకుండా చూసుకుంటాం. స్వామికి నైవేద్యాలు ఇన్ని రకాలు పెట్టాలా, అన్ని రకాలు పెట్టాలా అనేది ఏముండదు. మన శక్తి కొద్దీ మనం చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని.